చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ రాత్రి ఇలా మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుడిని కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, నేను చాలాసార్లు చెప్పినట్టుగా మరలా చెప్తున్నాను. ప్రతి నిమిషం మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం దేవుడు మనకి ఇచ్చిన వరమే. పిల్లలు ఎంతమంది దినాన్ని గతించిపోయారు చూడకుండా. ఈరోజు ఆరోగ్యంగా దేవుడు మనం ఉంచాడు, మనం బ్రతుకున్నాం, సజీవులంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుని స్తుతించడం కొరకు. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ హియర్ టు వర్షిప్ గాడ్. వీఆర్ అలైవ్ టు ప్రైజ్ గాడ్. ప్రభుని స్తుతించడానికి మనం సజీవులంగా ఉన్నాం. పిల్లలు రాత్రి దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం. అపోస్తల కార్యము గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. చిన్న తలంపు ఈ రాత్రి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపిస్తున్నని చెప్పాను. పిల్లలు, ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇట్స్ బెటర్ దెన్ టు టేక్. గివింగ్ ఈజ్ బెటర్ దెన్ టు టేక్. ఇవ్వటం అంట పుచ్చుకొనుట కంటే శ్రేష్టం అంట, ధన్యం అంట, బ్లెస్సింగ్ అంట అని యేసు ప్రభు చెప్పారు. ప్రియరా, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. దేవుడు ఇస్తూనే ఉంటాడు, మనం చేసిన తప్పులు క్షమిస్తూనే ఉంటాడు. మనుషుడు తీసుకుంటూనే ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు. అది మానవ స్వభావం. మనుషుల స్వభావం ఏంటంటే, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఇది మానవుని యొక్క స్వభావం. పిల్లరా, మరి దేవుని స్వభావం ఏంటంటే గివింగ్. మొదటి నుంచి మనం చూస్తే దేవుడు ఇస్తూనే ఉన్నాడు మనకి. పిల్లరా, హీ గివ్స్ ఆల్వేస్. తన ఏకైక కుమారుడిని పిల్లరా మనకి ఇచ్చేశాడు. యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. గలతీ పత్రిక 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు పిల్లరా ఆయన తన కుమారుని పంపించాడని దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. తన కుమారుని ఇచ్చేశాడు, తన మహిమనిచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. పిల్లరా, అన్నీ ఇచ్చాడు. చూడండి, అదే మరి రోమిల్ రాబిన పత్రికలో క్లియర్ గా రాయబడి 8వ అధ్యాయం 31 చూడండి. రోమ 8:31 నుంచి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని మనకు అనుగ్రహించిన దేవుడు, ఏకైక కుమారుని మనకు అనుగ్రహించిన దేవుడు, జనతైక కుమారుని, ఓన్లీ బిగాటన్ సన్ని మనకిచ్చిన దేవుడు. మరి ఆయనతో పాటు మిగతావి కూడా మనకి ఎందుకు ఇవ్వడు? మిగతావి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. మిగతావన్నీ ఆయన కుమారుడు కంటే ఎక్కువ కాదు కదా. మిగతావి ఆయన కుమారుడు కంటే ఎక్కువ కాదు. ఆయన కుమారుడు, సొంత కుమారుడు, జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు మనకి ఇచ్చాడు. మిగతా మనకి ఇవ్వడా? ఇస్తాడు, ఇచ్చాడు. గివింగ్ ఈజ్ గాడ్స్ నేచర్. ఇవ్వటం అనేది పిల్లల సహాయం చేయటం అనేది, మనం అప్పగించుకోవడం అనేది, పిల్లలు సమర్పించుకోవడం అనేది గాడ్స్ నేచర్. గాడ్స్ నేచర్, దేవుని యొక్క స్వభావము మనుషులమైన మనం ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే యేసయ్య పోలికలోనికి మారాలి. దేవుని పోలికలోనికి మరి మనం మార్చబడుతున్నామని దేవుని వాక్యం మరి క్లియర్ గా చెప్తుంది. పిల్లలు, దేవుని పోలికలోనికి మనం మరి మార్చబడుతున్నాం. యేసయ్య
పోలికలోనికి మనం నడవాలని మరి దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఆ డివైన్ నేచర్, గాడ్స్ నేచర్ మనలో కనబడుతుందా? ప్రియుడా, మరి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. ధన్యము. ఇవ్వటం అనేది దేవుని స్వభావం. మరి ఆ ఇచ్చిన వారిని దేవుడు ఎంతగానో దీవించాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మార్కు సువార్త 12:41 మీరు బైబిల్ ఓపెన్ చేయండి, చూడండి సార్. మార్కు సువార్త 12:41 చూడండి. ఆయన కానుక పెట్టి ఎదుట ఆయన అంటే యేసుప్రభువు వారు కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. జన సమూహము నా కానుక పెట్టెలో డబ్బులు వేయటి చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండేది. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారు అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధులను వేసిరు గాని ఈమె తన లేమిలో తన కలిగినదంశు అనగా తన జీవనమంతయు వేసిరని చెప్పాను. పిల్లలు, అక్కడ యేసుప్రభు వారు ఒక విధవరాలు, పేద విధవరాలని గురించి ఆయన పొగడుతా ఉన్నాడు. ఆయన ఆమెను గురించి మరి కనపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసింది. పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది. పిల్లరా, ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. ఇవ్వటం ప్రాముఖ్యమే కానీ ఎలాంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు ప్రభుకి, సేవకి, లేకపోతే ఇతరులకి, పేదలకి ఇచ్చేటప్పుడు యూఆర్ గివింగ్ విత్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్, వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, ఎలాంటి మనసుతో ఇస్తున్నావు. పిల్లరా, ఇక్కడ చాలా మంది ధనవంతులు వస్తున్నారంట. నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు, చేతులు కట్టుకుని వస్తున్నాడు. ఎవడు ఎలా వేస్తున్నాడు, ఎలాంటి హృదయంతో వేస్తున్నాడు, ఎంత వేస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. అంటే ప్రతిదీ ఆయన పట్టించుకుంటాడు అనమాట. మనం ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎవడు ఎన్ని గంటలకు వస్తున్నాడో పట్టించుకుంటాడు, ఎవడు ఎంత ఇస్తున్నాడో పట్టించుకుంటున్నాడు, ఎవడు ఎలాంటి హృదయంతో ఇస్తున్నాడో పట్టించుకుంటాడు, ఎవడు ఎలాంటి హృదయంతో వస్తున్నాడో పట్టించుకుంటున్నాడు. సేవకుని సంతోషపెట్టడానికి మందిరానికి వెళ్తారు కొంతమంది పాస్టర్ గారు కనిపించడానికి, కొంతమంది ఆచారంగా ఆదివారం కదా గుడికి వెళ్ళకపోతే బాగోదు, దేవుని కోపం వస్తుందేమో. ఎలాంటి హృదయంతో నువ్వు వస్తున్నావు దేవుని మందిరానికి, ఎలాంటి హృదయంతో నువ్వు ప్రభువును ఆరాధన చేస్తున్నావు. యథార్థంగా కపటము లేకుండా నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నావా, కృతజ్ఞతతో వస్తున్నావా, ఆశ కలిగి వస్తున్నావా దేవుని సన్నిధికి. గమనించు, ప్రభుని హృదయం చూస్తాడు. గమనించు, ప్రభుని ఇంటెన్షన్ చూస్తాడు. నీ అర్పణ కన్నా నీ హృదయాన్ని చూస్తాడు ప్రభు. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఆదికాండంలో మరి కయ్యేనును అతని అర్పణను చూస్తున్నారా. ఆదికాండం 4వ అధ్యాయం చూడు, 4వ వచనంలో. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో ప్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టాను. అతని అర్పణను ముందు హేబేలును, కయ్యూనును తన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూను హృదయం సరిగ్గా లేదు. అర్పణ తెచ్చాడు. ఏ అర్పణ తెస్తున్నాం అనేది అక్కడ మరి అక్కడ నాట్ మ్యాటర్. ఎలాంటి హృదయంతో నువ్వు తెస్తున్నావు. నా దేవుడు నాకు ఇవ్వకపోతే నేనేమైపోతాను. ఇదంతా దేవుడే కదా నాకు ఇచ్చాడు. చాలా మంది అంటారు, నేను కష్టపడ్డానండి. వై షుడ్ ఐ గివ్ టు గాడ్, వై షుడ్ ఐ గివ్ టు పూర్, వై షుడ్ ఐ గివ్ టు ఎనీథింగ్, ఎనీబడి, వై షుడ్ ఐ గివ్, దిస్ ఈజ్ మై హార్డ్ వర్క్. వెరువాడా ప్రియులారా, ఆ కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవడు? వింటున్నావా? నువ్వు బ్రతికుంటే కదా కష్టపడడానికి. మన జీవప్రాప్తులుగా కాపాడేవాడు ఆయనే కదా, సజీవ లెక్కలో ఉంచినవాడు ఆయనే కదా. ఈ కరోనా దినాల్లో మనుషులకి జీవితాలు అడవి పువ్వుల్లా ఎగిరిపోతున్నాయి, నీటి బుడగల్లా ఎగిరిపోతున్నాయి. ఎవడు ఎప్పుడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం ఇచ్చింది దేవుడే కదా, ఆయుష్కాలం పొడిగించింది దేవుడే కదా, మన బ్రతుకు ఉంచింది దేవుడే కదా. మరి ఆయన కొరకు బ్రతకొద్దా?
ఆయన సేవకి ఇవ్వద్దా, ఆయనకి ఇవ్వద్దా మనం? ఎలాంటి హృదయంతో నువ్వు అర్పణ అర్పిస్తున్నావు? నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. గాడ్ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ మెంటాలిటీ. నీ మనసు మార్చుకో. ఇక్కడ ఈ భేద విధవరాలు అందరూ ధనవంతులు, చాలా మంది వారికి కలిగిన విస్తారమైన ధనం ఉంటే కొంచెం వేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది బోల్డ్ అంత ఉంటే అందులో కొంత తీసుకొచ్చి కానుకలు పెట్టేస్తున్నారు. కానీ ఈ విధవరాలంటే, ఈ భేద విధవరాలంట, ఆమె కలిగినదంతయు ఇచ్చేసిందంట. తన జీవనమంతయు ఇచ్చేసింది. ఆమె, నేను అనుకుంటున్నాను, ఎక్కడో పాచి పనులు చేసుకుని ఉంటది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనులు చేసుకుంటే 2 కాసులు ఇచ్చారు పాపం. మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చి అర్పణలు అర్పిస్తున్న సమయంలో పిల్లలు అక్కడ మరి అనుకుంది, ప్రభా నాయన, నువ్వు నా కోసం ప్రాణమే ఇచ్చావు కదా, నువ్వు నాకు వరకు సమస్తం ఇచ్చావు కదా, ఇదిగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని తనకున్నదంతా ఇచ్చేసింది పిల్లరా. ఆ తర్వాత దేవుడు ఆమెను ఆశీర్వదించుంటాడు నాకు తెలిసి. ఆ తర్వాత వాక్యంలో రాయబడలేదు కానీ. అంతేకాదు, దానికి మించి ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో ఆమె గురించి ప్రస్తావించబడింది, ఆమె గురించి వ్రాయబడింది. ఎందుకంటే దానైతే ఉందండి, ఆమె గురించి ప్రస్తావించబడింది. ఎంత ఆశీర్వాదకరంగా, అనేకలకు దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఆమె గురించి దేవుని వాటిలో ప్రస్తావించబడింది. ఎంత గొప్ప ధన్యురాలండి ఆమె. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పిల్లరా, అది దేవుని స్వభావం అండి. పిల్లరా, ఇక్కడ ఇంకా మనం చూస్తే మరి ఇచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా ఇస్తున్నావా? ఆర్ యు గివింగ్ టు గాడ్? హృదయపూర్వకంగా, సంతోషంగా, ఆసక్తితో, శ్రద్ధతో నేను ప్రభుకి ఇస్తున్నాను అన్నట్టుగా ఇస్తున్నావా? ఇది నాలో చాలా మంది ఆశీర్వదించబడకపోవడానికి కారణం అదే. సనుక్కుంటూ వెంటనే నీకు ప్రభు ఇచ్చిన దానికి వెంటనే దశంభాగం గాని, కృతజ్ఞత కానుకలు గాని, అర్పణలు గాని పిల్లల మరి నక్కి కుదించి దాచుకొని ఆలస్యంగా ప్రభుకి ఇస్తున్నావా? నేను చెప్పినవన్నీ మరి పాపాలు పిల్లరా, అది తప్పు. వెంటనే సంతోషంగా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా 2 కొరింథీ పత్రిక 6:6-7 వచనాలు రాయబడి సనుగు కొనకుండా ఇవ్వాలంట మనం. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక పిల్లరా మరి 19:9 ఆ హృదయపూర్వకంగా ఇవ్వాలంట. హృదయపూర్వకంగా ఇవ్వాలి. 1 కొరింథీ పత్రిక 16:1 చూస్తే పిల్లలు దేవుడు మనం ఆశీర్వదించిన కొలది ఇవ్వాలంట ప్రభుకి. మీకు ఇంకో విషయం తెలుసా? మనం ఆయనకి ఇస్తున్నాము అంటే అర్థమేంటి తెలుసా? పరలోకంలో పోగేసుకుంటున్నాము అని అర్థం. పరలోకంలో డిపాజిట్ చేసుకుంటున్నాం అని అర్థం. నువ్వు ప్రభు సేవకి ఇచ్చినా, నువ్వు దశంభాగం ఇచ్చినా, కృతజ్ఞత కానుకలు ఇచ్చినా, సేవకునికి ఇచ్చిన, పేదవారికి ఇచ్చిన, పిల్లరా మరి సోషల్ వర్క్కి ఇచ్చిన, ట్రస్ట్లకి ఇచ్చిన, విధవరాలకి ఇచ్చిన, అనాథలకి ఎవరికి ఇచ్చినా ఏమో తెలుసు. దాని అర్థమేంటో తెలుసా? నువ్వు పరలోకంలో నువ్వు పోగేసుకుంటున్నావు, డిపాజిట్ చేసుకుంటున్నావు, అభివృద్ధి చెందుతుంది నీ యొక్క నిధి. నువ్వు పరలోకంకి వెళ్ళిన తర్వాత అదంతా నీకు తెలుస్తుంది. పిసనారితనంతో, పిల్లల పిసినిగొట్టుతనంతో, పిల్లల ఎంగిల్ చేత కాకిని కూడా కొట్టరు కొంతమంది. నువ్వు పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా పేదరికంలో ఉంటావు. అక్కడ పరలోకంలో చాలా పోవర్టీలో ఉంటావు నువ్వు. ఎస్, చెవిగలవాడు వినును కాక. పరలోకంలో మీరు ధనవంతులుగా ఉండాలి. అదే ప్రభు అంటారు కదా. యేసు ప్రభు చెప్పారు, నేను చెప్పలేదన్నమాట. 6వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం చూడండి. 19వ వచనం 6:19. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును దొంగలకు అన్నం వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. చిమ్మటి అయినను. బ్యూటిఫుల్ వర్డ్ అండి. ప్రభు అంటున్నాడు. ఇది నా మాట కాదు, ప్రభు చెప్పిన మాట.
పరలోకమందు మీ ధనము. ఇంగ్లీష్ బైబిల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చూద్దాం మీకు. పిల్లరా, పరలోకంలో మనం ధనము కూర్చుకోవాలి. మత్తయి సువార్త మరి 6వ ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్ గా మరి 6:20 మనం చూస్తే, బట్ lay up yourselves treasures in heaven, where neither moth nor rust destroys, and where thieves do not break in and steal. Do not lay up for yourself treasures on earth. నీకు ట్రెజర్స్, పరలోకంలో ట్రెజర్స్ ఉంటాయి, నీ నిధులు. పరలోకమందు నీ ధనము కూర్చుకో. ప్రభు అంటాడు 21వ, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు, నీ హృదయము అక్కడే ఉంటుంది. జాగ్రత్త. ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. అలాగని దేవుడు మనకి ఇచ్చిన డబ్బు ఇష్టం వచ్చినట్టు మరి జలసా చేసి లగ్జరీగా పాడు చేయొద్దు. ఎలా వాడాలో తగిన జ్ఞానాన్ని ప్రభువును మనం అడగాలి. పిల్లలు ఈ రాత్రికాల సమయంలో మరి ప్రభుకి ఇవ్వటం, దేవునికి ఇవ్వటం, ఇతరులకు ఇవ్వటం, అది దేవుని స్వభావం, గాడ్స్ నేచర్. దాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతుంది. ఈ రాత్రి పిల్లల ఇవ్వటం అనేది ప్రాముఖ్యం. ధనం గురించి మాత్రమే కదా నేను మాట్లాడుతున్నది. నీ ప్రేమ ఇవ్వాలి ఇతరులకి. యూ హ్యావ్ టు గివ్ యువర్ లవ్ టు గాడ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ లవ్ టు ద పీపుల్. ప్రేమను పంచిందంటారు చూసారా, ప్రేమను పంచాడంటారు చూసారా. యూ హ్యావ్ టు లవ్ ద పీపుల్, లవ్ ద పీపుల్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ లవ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ నైబర్. కొంతమంది ఉంటారండి మన వాళ్ళు, పక్కడతో పడదు, కుడి పక్కడతో పడదు, ఎడం పక్కడతో పడదు, ముందూరితో పడదు, వెనకడితో పడదు. మళ్ళా అంటాడు, పాస్టర్ గారు నా చుట్టూ శత్రువులేనండి, ప్రార్థన చేయండి. ఎవడు శత్రువు? నువ్వు వాళ్ళకి శత్రువా, వారు నీకు శత్రువులా? నువ్వు వాళ్ళకి పక్కలో బలంలా తయారయ్యావా, వారు నీకు పక్కలో బలంలా తయారయ్యారా? ఎలా ఉన్నావు? ప్రేమిస్తున్నావా? ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించగలిగితే ఆ వ్యక్తిని క్షమిస్తావు. నువ్వు క్షమించలేదంటే నువ్వు ప్రేమించలేదన్నమాట. తప్పులు చేయడం మానవ సహజం అండి. కొంతమంది ఉంటారు, తప్పు చేస్తే ఇంకా జీవితంలో నమ్మరండి. అది యేసయ్య స్వభావం కాదు. క్షమించు, గివ్ ఛాన్స్, వన్ మోర్ ఛాన్స్. క్షమిస్తూ ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. నీ ప్రేమ పంచాలి, ప్రేమనివ్వాలి. పిల్లలు అంతేకాదు, పిల్లరా మరి మన దగ్గర ఉన్న మంచి ఈవులు ఇవ్వాలి, ఈవులు ఇవ్వాలి. Are you giving? Are you giving to God? Are you giving to the people? ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, పాలుతెర ప్రవహించే దేశంలో మీరు ఎలా ఉంటారో తెలుసా? అప్పు ఇచ్చేవారిగా ఉంటారు. అప్పు కూడా ఇవ్వాలండి. స్తోత్రం చెప్పండి. ఆపదలో, అవసరతలో ఉన్న వారికి నీ దగ్గర ఉండగా నువ్వు లేదని చెప్పొద్దు. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు ధనవంతుడిగా ఉంటావు అంటాడు ప్రభు. గివ్ ఇన్ ఆల్ థింగ్స్. పిల్లరా మరి బైబిల్లో వాక్యంలో కొత్త నిబంధనలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు మాసిదోనియా సంఘం. మాసిదోనియా అనే ప్రాంతంలో సంఘం ఉంది. ఆ సంఘం గురించి దేవుని వాక్యం ఎంత అద్భుతంగా రాసేదండి. కొరింథీయుల 2వ పత్రిక 8వ అధ్యాయం 1-4 చూడండి. 1-4 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను, మాసిదోనియాలో ఉన్న సంఘాల గట దేవుడు ఒక కృప ఇచ్చాడట, అద్భుతమైన కృప. ఆ కృప ఏంటో చూద్దాం. తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమం వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పిల్లరా,
మాసిదోనియాలో ఉన్న సంఘానికి దేవుడు అద్భుతమైన కృప ఇచ్చాడట. ఏంటి ఆ కృప? 2 స్పెషల్ క్వాలిటీస్ ఇచ్చాడట దేవుడు. ఏంటంటే శ్రమల్లో అత్యధికంగా సంతోషించారంట. అది దేవుని కృప. శ్రమలు వచ్చినప్పుడు సంతోషిస్తామా, సనుగుతామా? ఆర్ యు మర్మరింగ్ ఆర్ ఆర్ యు ప్రైజింగ్ గాడ్? ఆర్ యు రిజాయిసింగ్ ద లార్డ్ వైల్ పెర్సిక్యూషన్, వైల్ ట్రయల్స్? శ్రమలు వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా, నువ్వు సనుగుతున్నావా? క్రైస్తవుడు శ్రమల్లో సంతోషిస్తాడు, ఇబ్బందుల్లో ఆనందిస్తాడు, ప్రభుని కనపరుస్తాడు, ప్రభు వైపే చూస్తాడు, ఆయన గాయాల వైపే చూస్తాడు, సిలువ వైపే చూస్తాడు. 2వ కృప ఏంటి తెలుసా వాళ్ళకి అనుగ్రహించబడింది? వారు నిరుపేదలైనను, ఎంత అద్భుతంగా రాశారు, వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించి, దాతృత్వము, గివింగ్ నేచర్. దాతృత్వం అంటే గివింగ్ నేచర్ కూడా కాదండి. అంటారు వాడి చేతికి ఎమిక లేదని, అలా ఇస్తూనే ఉంటారు. నిరుపేదలైన వారి దాతృత్వం విస్తరించిందంట, బహుగా విస్తరించిందంట. ఏమి సంఘం అండి అది? దాతృత్వం, ఆతిథ్యం, ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. పిల్లలు ఆతిథ్యం చెయ్యమనుకోండి. కొంతమంది తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేసేది. దాతృత్వం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో దాతృత్వం గెలివాడు పుష్టినందులో రాయబడింది. పిల్లల ఈరోజు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. మదర్ తెరీసా ఎంత ఇచ్చేసింది పిల్లల, తన జీవితమే ఇచ్చేసింది ప్రభుకి, తన జీవితమే ఇచ్చేసింది దేశంకి. మదర్ ఆఫ్ ద నేషన్. ఈరోజు అబ్రహాం లింకన్ తన అధికారాన్ని ఉపయోగించి బ్లాక్ పీపుల్ని, నల్లజాతి ప్రజల్ని బానిస శృంఖాల నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించడం కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఈరోజు చిన్న జీవితం అండి మంది, స్మాల్. ఇప్పుడు నీ మనోన్నతలు తెరవబడితే, నీ యొక్క స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవుతే నీ జీవితం ఎలాంటిదో నీకు తెలుస్తుంది. కొంతమంది జీవితం విలువ తెలియక ఎప్పుడు స్వార్థం, సెల్ఫ్, తను, తన భార్య, తన బిడ్డలు, పిల్లలు ఎప్పుడు తనకే. పిల్లలు వెరీ పోర్ ఇన్ స్పిరిట్. వారు ఆత్మలు చాలా దరిద్రులు, పేదలు, ఆత్మలు పేదలు. ఆ రోజు యేసుప్రభు వారు కానుక పెట్టుదలకు వచ్చినప్పుడు ధనవంతులు వేసారు కానుక, విధవరాలు ఇస్తుంది. ఇద్దరులో ఎవరు ధనవంతులు ప్రభు దృష్టి? ఈ విధవరాలే ధనవంతురాలు. పిల్లరా, యేసు ప్రభు ఎలాగైతే ఇచ్చాడో, యేసు ప్రభు ఎలాగైతే సమర్పించుకున్నాడో, మనం కూడా యేసు ప్రభులాగే ఇవ్వటం నేర్చుకున్నాం. ఇంతవరకు తీసుకున్నాం చాలు. ఇంకా ఒక విషయం చెప్పనా, ఒక ఓట ఉందనుకోండి, ఓట స్ప్రింగ్. ఆ ఓటలో నీరు తోడే కొలిది ఏమవుతుంటది? ఓట ఊరుతూ ఉంటది, ఫ్రెష్ వాటర్ వస్తుంది. నీ దగ్గర దేవుడు నీకు ఇచ్చింది ఇచ్చే కొలది దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. ఫ్రెష్, తాజా, శ్రేష్టమైన నీవు దేవుడు నీకు ఇస్తాడు. ఇవుడి మీకు ఇవ్వబడు. ఈరోజు పిల్లరా, మరి అలాంటి ఇచ్చే మనసు మనకు కావాలి. గివింగ్ నేచర్ మరి ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ, అది యేసు ప్రభు స్వభావం. తన ప్రాణం ఇచ్చేసాడు మనకి. 33.5 సంవత్సరాల యవన కాలాన్ని మన కొరకు పిల్ల ధారపోసాడు. రక్తం అంతా ఇచ్చేసాడు మనకి, ప్రాణం అంతా ఇచ్చేసాడు. పిల్లల మన కొరకు దిగొచ్చాడు. మనం కూడా యేసు ప్రభు వలె, యేసయ్య పోలిక వలె ఈ పిల్లలకు ఎంతో కొంత మనం మరి ప్రభు యొక్క ఆ యొక్క క్యారెక్టర్ మనం ఆపాదించుకోవాలి. పిల్లగా అలాంటి స్వభావం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుడు ధన్యము, ఆశీర్వాదము, దీవెనని మీరు మాతో మాట్లాడారు. మాలో తండ్రి ప్రభువా తీసుకునే గుణం ఉంది, ఆశించే గుణం ఉంది. ఎవడిని ఇస్తాడా తీసుకుంది, ఎప్పుడు తీసుకోవాలనే మనసు మాకు ఉంది. అది మా స్వభావం తీసేయండి ప్రభా, తీసేయండి ప్రభా. ప్లక్ ఇట్ అవే.
వేరులతో పాటు తీసేయండి ప్రభా. ఆమేన్, ఆమేన్. నాయన ఇప్పుడు ఇవ్వటం నేర్పించండి యేసయ్యా. మా ప్రభా. అది నీ స్వభావం తండ్రి. అవును ప్రభా. అయ్యా నీ సొంత కుమారుడే మాకు ఇచ్చావు అవును తండ్రి. నాయన. నీ సొంత కుమారుని ఇవ్వడానికి వెలికి తీయలేదు. తీయలేదు. నీ కుమారుతో పాటు అన్ని ఇచ్చావు తండ్రి. అన్నీ ఇచ్చావు నాయన. మేము కూడా ఇచ్చేవారిగా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునేవారిగా తండ్రి. నాయన నీ సేవకి ప్రభా మందిరానికి తండ్రి నాయన 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 నీ సేవకులకి పేదలకి ప్రభా అనారోగ్యంతో నాయన జబ్బుతో ఉన్నవారికి అవును ప్రభా. తండ్రి హాస్పిటల్స్ లో ఉన్న పేదలకి ప్రభా నాయన అనాథ పిల్లలకి విధవరాండ్రలకి అవసరతలో ఉన్న వారికి ఇవ్వటం మాకు నేర్పించండి. నేర్పించండి ప్రభా. మీరు మాకు ఇచ్చారు అవును తండ్రి. ఇవ్వటం కొరకే నాయన. మీరు మమ్మల్ని రక్షించారు ఇతరులు రక్షించడం కొరకు. మీరు మమ్మల్ని స్వస్థపరిచారు ఇతరులు స్వస్థపరచడానికి. ఈ రాత్రి ఈ సందేశం ఎంతో ప్రభావితం చూపాలి. ఎంతో అనేక మంది జీవితంలో గొప్ప నూతన కార్యం చేయాలి. ఆమేన్, ఆమేన్. బ్లెస్ యు చిల్డ్రన్. హల్లెలూయా. ఇప్పుడే నాయన ఎవరైనా కరోనాతో పీడించబడుతుంటే వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. విడుదల, విడుదల. ఎవరైనా ఎలాంటి బలహీనత అనారోగ్యం చేత భయం ఆందోళన చేత పీడించబడుతున్న వారికి స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాను. కలుగునుగా కృష్ణ. In the name of Jesus, I declare healing, Lord. అవును ప్రభా. I declare healing, my ఆమేన్, Lord. ఆమేన్. మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపండి, స్వస్థపరచండి. వారి బిడ్డలను దీవించండి, పసిపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, వారి తల్లిదండ్రులు వృద్ధులను దీవించండి, వారి సంఘాలను దీవించండి. ఈ రాత్రి నా ప్రార్థన ఆలకించాం నాయన. నీ ప్రజలను ఆశీర్వదించాం. నీకు వందనాలు. ప్రతి రాత్రి వస్తున్న ఈ లైవ్ మీరు దీవించిన అనేకలకు దీవెనకరంగా ప్రపంచం నలుమూలల కాలిఫోర్నియా నుంచి జపాన్ వరకు ఉన్న అనేక దేశాల్లో అనేక మంది తెలుగు వారు వాక్యాన్ని విని దీవించబడ్డానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచు రేపటి కొరకు స్థుతిపరచమని. మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తుతిస్తూ, దీర్ఘాయుష్యం బట్టి స్తుతిస్తూ, మిమ్మల్ని కనపరుస్తూ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన ప్రభు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. షాలోం. దేవుని సమాధానం కలుగును గాక. ప్రతి రాత్రి మరి 8 గంటలకు లైవ్ లోకి వస్తాం. అయితే ఈ రాత్రి ఆలస్యం అయిపోయింది మరి కొన్ని కారణాలు బట్టి. మోస్ట్ ప్రాబబ్లీ దేవుని చిత్తం అయితే రేపటి నుంచి ఎగ్జాక్ట్ గా 8 o'clock లైవ్ లోకి వస్తాం. దేవుడు మరి లైవ్ దీవించిన గాక, మిమ్మల్ని అందరూ ఆశీర్వదించిన గాక. కలుసుకుందాం.